హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పాల్. మీరు చూస్తున్నారు Polaiahtechtelugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి పేటీఎం నుండి మన బ్యాంక్ అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కనుక తెలిసి ఉన్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయవచ్చు, అండ్ తెలియకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, సో మీ యొక్క పేటీఎం యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేశాక మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సెండ్ మనీ కింద చూసుకున్నట్లయితే స్కాన్ పే అండ్ 2 మొబైల్స్ అండ్ 2 సెల్ ఫోన్ ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో 2 బ్యాంక్స్ అన్నాను కదా. సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. బ్యాంక్ మీద ట్యాప్ చేయగానే సో ఎంటర్ ద బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఫస్ట్లో వచ్చేసి సో మీరు మళ్ళీ దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే సో మీరు ఏ బ్యాంక్కి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో సో ఆ యొక్క బ్యాంక్ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్న తర్వాత పాపులర్ బ్యాంక్స్ అనేది మొత్తం మనకు టాప్లో కనిపిస్తాయి. సో మీరు వేరే బ్యాంక్స్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే సో ఆ బ్యాంక్స్ మొత్తం ఇక్కడ కింద కనిపిస్తాయి అన్నమాట. సో మీరు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక మీ బ్యాంక్ నేమ్ కనుక కనిపించకపోతే, అంటే మీ బ్యాంక్ ఇక్కడ సెర్చ్ బార్లో చూసుకున్నట్లయితే మీరు ఏ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నారో సో ఆ బ్యాంక్ టైప్ చేసినట్లయితే సో మీకు బ్యాంక్ అయితే వస్తుందన్నమాట. సో నేను వచ్చేసి ఇక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ అయితే నేను మనీ సెండ్ చేయాలి. సో దీని మీద ట్యాప్ చేస్తున్నాను. దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఎంటర్ ద బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. సో మీ అకౌంట్ నెంబర్ వచ్చేసి మీరు యూజ్ చేస్తున్న బ్యాంక్ పాస్బుక్లో ఉంటుందన్నమాట. సో అకౌంట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. కింద చూసుకున్నట్లయితే ఐఎఫ్సి కోడ్ ఉంటుంది. అకౌంట్ నెంబర్ కింద కానీ లెఫ్ట్ సైడ్లో కానీ మీ పాస్బుక్లో అయితే ఉంటుందన్నమాట. సో రెండు మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో నేను వచ్చేసి నా అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ అని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నా అకౌంట్ నెంబర్ ఇచ్చాను, ఐఎఫ్సి కోడ్ ఇచ్చాను. సో టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ ఇవ్వగానే సో మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూశారు కదా అకౌంట్ హోల్డర్ నేమ్ అని ఉంది. సో అంటే నా అకౌంట్ నెంబరు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఎఫ్సి కోడ్, ఇక్కడ వచ్చేసి నా బ్యాంక్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో ఆ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మీరు ఎవరికైతే మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొసీడ్ టు పే అని ఉంది కదా. సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగల సో మీరు ఎంత మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో సో ఆ యొక్క మనీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఇక్కడ ఒక 30 రూపీస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 30 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు చూసుకున్నట్లయితే కింద వచ్చేసి ఫ్రమ్ అని కనిపిస్తుంది కదా. సో మీరు దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ వచ్చేసి సో మీరు ఎన్ని బ్యాంక్స్ అనేది ఈ పేటీఎం యాప్కు లింక్ చేశారో సో మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఏ బ్యాంక్ నుంచి మనీ వాళ్ళకి సెండ్ చేయాలో ఆ బ్యాంక్ ఒక సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి పేటీఎం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ పే అని ఉంది కదా. సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగలనే సో ఒక కోడ్ అయితే అడుగుతుంది అనమాట. సో అంటే మీ పేటీఎంకు పెట్టుకున్న పాస్ కోడ్. సో మీరు దాన్ని టిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా. సో మనకైతే సక్సెస్ఫుల్ అయితే వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, అండ్ మనం పేటీఎం నుండి బ్యాంక్ అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనపడే రెడ్ కలర్ బటన్కి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. అలా చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.